Shahin. Welcome back to Learn Something More YouTube channel. Today we will discuss intermediate first year 1A chapter number 10 properties of triangles exercise 10B third Roman fourth problem. Okay, see beta. ఏ వాల్యూని బి డెల్టా వాల్యూస్ని మనము ప్రూవ్ చేయాలి. ఏ ఈక్వల్ టు ఇదని డెల్టా ఈక్వల్ టు ఇది అని. ఓకే, ఫస్ట్ బ్రాకెట్లో ఉండేది సింప్లిఫై చేద్దాం. ఆర్ ఇంటూ R1 బై R2 ఇంటూ R3. ఆర్ ఇంటూ R1, ఆర్ అంటే ఏంటమ్మా డెల్టా బై ఎస్ ఇంటూ R1 అంటే డెల్టా బై ఎస్ మైనస్ ఏ బై R2 అంటే డెల్టా బై ఎస్ మైనస్ బి ఇంటూ డెల్టా బై ఎస్ మైనస్ సి. డెల్టా స్క్వేర్ బై ఎస్ ఇంటూ ఎస్ మైనస్ ఏ బై డెల్టా స్క్వేర్ బై ఎస్ మైనస్ బి ఇంటూ ఎస్ మైనస్ సి. డెల్టా స్క్వేర్ క్యాన్సిల్ అంటే ఓవరాల్గా రెసిప్రోకల్లోకి వెళ్ళిపోతే ఎస్ మైనస్ బి ఇంటూ ఎస్ మైనస్ సి బై ఎస్ ఇంటూ ఎస్ మైనస్ ఏ. ఇది క్లియర్ అయిపోయింది. నెక్స్ట్ R2 ప్లస్ R3 చేద్దాం. R2 ప్లస్ R3. R2 అంటే డెల్టా బై ఎస్ మైనస్ బి, R3 మీన్స్ డెల్టా బై ఎస్ మైనస్ సి. ఎల్సిఎం ఎస్ మైనస్ బి ఇంటూ ఎస్ మైనస్ సి, డెల్టా ఇంటూ ఎస్ మైనస్ సి ప్లస్ డెల్టా ఇంటూ ఎస్ మైనస్ బి. డెల్టా కామన్ చేస్తే ఎస్ మైనస్ సి ప్లస్ ఎస్ మైనస్ బి బై ఎస్ మైనస్ బి ఇంటూ ఎస్ మైనస్ సి. డెల్టా ఇంటూ 2s మైనస్ ఆఫ్ సి ప్లస్ బి. ఓకేనా, బై ఎస్ మైనస్ బి ఇంటూ ఎస్ మైనస్ సి. డెల్టా ఇంటూ 2s మీన్స్ ఏ ప్లస్ బి ప్లస్ సి, మైనస్ సి మైనస్ బి బ్రాకెట్ ఏం వద్దులేనన్నా క్యాన్సిల్ అయిపోతుంది. ఎస్ మైనస్ బి ఇంటూ ఎస్ మైనస్ సి, సి అండ్ బి క్యాన్సిల్. డెల్టా ఇంటూ ఏ బై ఎస్ మైనస్ బి ఇంటూ ఎస్ మైనస్ సి. ఇప్పుడు RHS చూద్దాం. RHS ఈక్వల్ టు R2 ప్లస్ R3 ఇంటూ రూట్ ఓవర్ R ఇంటూ R1 బై R2 ఇంటూ R3. R2 ప్లస్ R3 అంటే డెల్టా ఇంటూ ఏ బై ఎస్ మైనస్ బి ఇంటూ ఎస్ మైనస్ సి ఇంటూ రూట్లలో ఉంది కదన్న ఇది రూట్ R ఇంటూ R1 బై R2 ఇంటూ R3 వాల్యూ రూట్ ఎస్ మైనస్ బి ఇంటూ ఎస్ మైనస్ సి బై ఎస్ ఇంటూ ఎస్ మైనస్ ఏ. ఓకే, డెల్టా ఏ బై రూట్ ఓవరాల్గా రూట్ తీసుకున్నట్లయితే ఓకే, సారీ మా వీడియో ఆన్ చేయడం మర్చిపోయినాను. సో డెల్టా ఏ బై దీన్ని ఏం రాయొచ్చు మనము రూట్లలో రావాలంటే ఎస్ మైనస్ బి ఇంటూ ఎస్ మైనస్ సి రూట్ 2 టైమ్స్ రాసుకోవచ్చు కదా. అప్పుడు ఏమవుతుంది, ఇది 2 క్యాన్సిల్ అయిపోతాయి. ఇంకేం మిగులుతుంది, ఇది రూట్లో వాల్యూ ఈ రూట్లో వాల్యూ మాత్రమే మిగులుతుంది డినామినేటర్లో. ఓవరాల్గా దీన్ని ఇలా రాయొచ్చు. డెల్టా అవుతుంది ఈ వాల్యూ. డెల్టా క్యాన్సిల్ ఏ, ఇదే LHS. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్. సెకండ్ ఏం అడిగినారు వాళ్ళు, డెల్టా ఈక్వల్ టు R1 ఇంటూ R2 రూట్ ఓవర్ 4R మైనస్ R1 మైనస్ R2 బై R1 ప్లస్ R2 అని అన్నారు. ఓకే, RHS తీసుకుందాం. సేమ్ RHS తీసుకొని LHSని ప్రూవ్ చేద్దాం. ఇక్కడ కూడా గివెన్ RHS ఈక్వల్ టు R1 R2 ఇంటూ రూట్ ఓవర్ 4R మైనస్ R1 మైనస్ R2 బై R1 ప్లస్ R2. R1 R2 ఇంటూ రూట్ ఓవర్ 4R మైనస్ కామన్ చేస్తే R1 ప్లస్ R2 బై R1 ప్లస్ R2. R1 R2 ఇంటూ రూట్ ఓవర్ 4R మైనస్
చూడమ్మా, మనం ప్రాబ్లం నెంబర్ 3లో నేర్చుకున్నాం R1 + R2 ఫ్రమ్ ప్రాబ్లం నెంబర్ 3. R1 + R2 అంటే 4r cos² c/2. కింద కూడా రాసేసేయండి, 4r cos² c/2. 4rని కామన్ చేద్దాం ఇక్కడ. R1 R2 ఇంటూ √4r ఇంటూ 1 మైనస్ cos² c/2 బై 4r ఇంటూ cos² c/2. 4r క్యాన్సిల్. R1 R2 ఇంటూ √1 మైనస్ cos² c/2ని sin² c/2 రాయొచ్చానన్నా బై cos² c/2. ఓకే, సైన్ బై కాస్ అంటే ఏందిమా? ట్యాన్ కదా. R1 R2 ఇంటూ √sin c/2 బై cos c/2 హోల్ స్క్వేర్. స్క్వేర్ రూట్ క్యాన్సిల్. R1 అంటే డెల్టా బై s మైనస్ a. R2 మీన్స్ డెల్టా బై s మైనస్ b ఇంటూ tan c/2. డెల్టా స్క్వేర్ అవుతుందమ్మా, s మైనస్ a ఇంటూ s మైనస్ b ఇంటూ √tan c/2 బదులుగా s మైనస్ b ఇంటూ s మైనస్ c హోల్ డివిజిబుల్ బై s ఇంటూ s మైనస్ c. మళ్ళీ ఇక్కడ మనము ఫస్ట్ ప్రాబ్లం ఎలా అయితే క్యాన్సిల్ చేసుకున్నామో అలా చేసుకోవాలి. డెల్టా స్క్వేర్ బై దీన్ని √s మైనస్ a ఇంటూ s మైనస్ b √s మైనస్ a ఇంటూ s మైనస్ b ఇంటూ √s మైనస్ b ఇంటూ s మైనస్ c బై √s ఇంటూ √s మైనస్ c. ఇవి రెండు క్యాన్సల్, √1 ఇక్కడ క్యాన్సిల్ అయిపోతుంది. ఇప్పుడు ఏం మిగులుతుంది మా? ఓవరాల్గా డెల్టా స్క్వేర్ బై √s ఇంటూ s మైనస్ a ఇంటూ s మైనస్ b ఇంటూ s మైనస్ c. డెల్టా స్క్వేర్ బై డెల్టా, ఒక డెల్టా క్యాన్సిల్, డెల్టా ఇదే LHS. హెన్స్ it is proved. So this is about question number 4 solution. నెక్స్ట్ క్లాస్లో మనము క్వశ్చన్ నెంబర్ 5 సొల్యూషన్ని డిస్కస్ చేద్దాం. ఎవరికైనా ఏమైనా డౌట్ ఉంటే ప్లీజ్ కామెంట్ చేయండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. టేక్ కేర్ టు ఆల్ ఆఫ్ యూ.